హలో ఫ్రెండ్స్, కార్తీక మాసంలో ఉద్దాన ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి తర్వాత ఆఖరి రోజైన పోలి స్వర్గం విశేషమైనది. కార్తీక అమావాస్య మరుసటి రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. అయితే మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజునే పోలి స్వర్గం అని ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక మాసంలో నియమాలు పాటించి నిత్యం స్నానం, దీపం నియమాలు పాటించిన వారు పోలి స్వర్గం రోజు వేకువజామునే దీపాలు నీటిలో వదలడంతో వ్రతం పూర్తయిందని భావిస్తారు. నెల రోజులు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారికి పోలి స్వర్గం ముగింపు రోజు అయితే, నెల రోజులు నియమాలు పాటించని వారికి ఈ కార్తీక వ్రత ఫలితాన్ని పొందేందుకు పోలి స్వర్గం రోజు దీపాలు నదిలో వదిలిపెడతారు. పోలి పాడ్యమి విశిష్టతను తెలిపే కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్ళుండేవారు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ. కానీ ఆ భక్తే ఆమెకి శాపంగా మారింది. ఆ భక్తి చూసి ఓర్వలేకపోయింది. అందుకే నలుగురు కోడళ్లను ప్రేమగా చూసేది. కానీ పోలిని బాధలు పెట్టేది. పూజలు చెయ్యనిచ్చేది కాదు. కార్తీక మాసం రావడంతో నలుగురు కోడళ్లను తీసుకుని నిత్యం నది స్థానానికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించేది. చిన్న కోడలు నదికి రాకుండా ఇంట్లో పనులు చేయించేది. నిరాశ చెందని పోలి అత్త, నలుగురు తోడుకోడళ్ళు వెళ్ళిపోయిన వెంటనే స్నానమాచరించి ఇంటి దగ్గరే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించేది. ఇంటి పెరల్లో ఉన్న పత్తిని తీసి ఒత్తి చేసి వెన్న రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా బుట్టబోర్లించేది. నెల రోజులు క్రమం తప్పకుండా దీపం వెలిగించింది పోలి. ఆఖరి రోజైన మార్గశిర పాడ్యమి రోజు కూడా అంతా నదికి వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి కార్తీక దామోదరుడిని ప్రార్థించింది పోలి. వెంటనే స్వర్గం నుంచి దిగవచ్చిన దేవదూతలు పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన అత్త, నలుగురు తోడుకోడళ్ళు ఇదేంటి, నెల రోజులు తాము భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే పోలిని తీసుకెళ్తున్నారని అడిగారు. అందుకు పోలి చేసిన పూజల గురించి చెప్పారు దేవదూతలు. తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్లాలంటూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పూజలు చేయడం కాదు, కల్మషం లేని భక్తితో పూజలు చేసినప్పుడే ఫలిస్తాయని చెప్పారు దేవదూతలు. కార్తీక అమావాస్య మన్నాడు వచ్చే పోలి పాడ్యమి రోజు దేవుడి దగ్గర తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకుని ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గప్రాప్తి లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది. నెల రోజులు నియమాలు పాటించిన వారు ఈరోజు 30 ఒత్తులు వెలిగిస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని నమ్మకం. ఈరోజు దీపదానం ఆచరిస్తే మంచి జరుగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరికొన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.